'ఫ్యాంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్' అనుకున్నట్టుగానే మూవీ అదిరిపోయింది. రీసెంట్ టైమ్స్‌లో మార్వెల్ నుంచి వచ్చిన బెస్ట్ మూవీ అనొచ్చు. మూవీలో మిడ్ క్రెడిట్ కూడా అదే లెవెల్‌లో ఉంది. ఆ మిడ్ క్రెడిట్‌లో అసలు ఏం చూపించారో, ఇది 'అవెంజర్స్ డూమ్స్‌డే'కి ఎలా కనెక్ట్ అవుతుంది, అసల 'థండర్‌బోల్ట్స్' మూవీలో చూపించిన పోస్ట్ క్రెడిట్‌కి సంబంధించిన చిన్న డీటెయిల్ కూడా మూవీలో లేదు. మరి 'థండర్‌బోల్ట్స్' మూవీలో ఆ షిప్ రావడానికి రీజన్ ఏంటి? ఇలా మిడ్ క్రెడిట్ చూసిన తర్వాత వచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్ ఈ వీడియోలో ఇస్తాను. 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' మూవీ పోస్ట్ క్రెడిట్‌ని, మిడ్ క్రెడిట్‌ని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిడ్ క్రెడిట్‌లో అయితే ఫ్రాంక్లిన్‌కి 5 ఇయర్స్ వచ్చేసుంటాయి. తన పవర్స్‌ని కూడా కొంచెం కొంచెం యూజ్ చేసి మొదలుపెడుతూ ఉంటాడు. సూజీ ఏమో తనకి చిన్న చిన్న కథలు చెప్తూ ఉంటుంది. ఒక బుక్ తీద్దామని చెప్పి వెళ్ళి వచ్చేలోపే తన దగ్గర డూమ్ ఉంటాడు. డూమ్ ఫ్రాంక్లిన్ తోటి తన మాస్క్ తీసి ఆడుకుంటూ ఉంటాడు. యాక్చువల్లీ దాన్ని ఆడుకోవడం అనరు. "పండులా భలే ఉన్నావు పట్టుకెళ్ళిపోతా పద" అన్నట్టు డూమ్ చూస్తున్నాడు. అసలా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, గెలాక్టస్ వల్ల ఫ్రాంక్లిన్‌కి చాలా పవర్స్ ఉన్నాయన్న విషయం డూమ్‌కి తెలిసిపోయింది. తను ఏదో పని చెయ్యాలనుకుంటున్నాడు. ఆ పనికి బాగా ఫ్రాంక్లిన్ యూజ్ అవుతాడు. అది తెలిసిన డాక్టర్ డూమ్ వీడిని పట్టుకుపోదామని చెప్పి ఇక్కడికి వచ్చుంటాడు. మేబీ ఆ తర్వాత సూజీ డూమ్ పైన అటాక్ చేయడం, డూమ్ ఆ పిల్లోడిని తీసుకోవడానికి ట్రై చేస్తే, గెలాక్టస్ పైన సూజీ ఎలా అయితే అటాక్ చేసిందో డూమ్ పైన కూడా సేమ్ అలానే అటాక్ చేయొచ్చు. అదే టైంలో డూమ్‌కి ఇంకా కోపం వచ్చి సూజీని లేపేసి కూడా ఉండొచ్చు. ఇక్కడ చచ్చిపోవచ్చు, చచ్చిపోకపోవచ్చనమాట. మేబీ చచ్చిపోకపోతే అదే టైంలో 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' రావడం, వీళ్ళంతా వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు చేస్తుంటే, డూమ్ ఇంక తన విశ్వరూపం చూపిస్తే, వీడికి ఫ్రాంక్లిన్ దక్కకూడదు అని చెప్పి, ఆల్రెడీ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ గెలాక్టస్ నుంచి పారిపోవడానికి ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంటాడు కదా! మేబీ దాన్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఆ షిప్‌ని యూజ్ చేయడం ఆల్రెడీ మనం మూవీలో చూసాం కదా! సేమ్ ఆ షిప్‌ని యూజ్ చేసుకొని అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేయొచ్చు. ఆల్రెడీ మూవీలోని మిస్టర్ ఫెంటాస్టిక్ మల్టివర్స్ గురించి మాట్లాడడం మనం ఆల్రెడీ విన్నాం కదా! సో, ఈ ఎర్త్ మనకి సూట్ అవ్వలేదు అని చెప్పి ఎర్త్ 616లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ పారిపోతూ కూడా ఎర్త్ 616లోకి బై మిస్టేక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలా వాళ్ళు షిప్ ఏసుకొని ఎర్త్ 616 దగ్గరికి రావడం, ఎర్త్‌కి దగ్గరగా వాళ్ళ షిప్ రావడం, వాళ్ళ షిప్ వచ్చిందని చెప్పి థండర్‌బోల్ట్స్ టీమ్‌కి తెలియడం, వాళ్ళు ఆ షిప్ దగ్గరికి వెళ్ళాలనుకోవడం. దీన్ని 'థండర్‌బోల్ట్స్' మూవీ పోస్ట్ క్రెడిట్‌లో చూపించారు. అలా ఈ సీన్ నుంచి 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీకి కనెక్ట్ అవుతుంది. ఈ 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' మిడ్ క్రెడిట్‌కి, 'థండర్‌బోల్ట్స్' పోస్ట్ క్రెడిట్‌కి మధ్య చాలా హంగామానే జరిగింది. ఆ హంగామా మొత్తాన్ని కూడా 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీ స్టార్టింగ్‌లోనే చూడొచ్చు. కాకపోతే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే, డూమ్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? తన మోటివ్ ఏంటి? తన మోటివ్‌కి ఫ్రాంక్లిన్ ఎలా యూజ్ అవుతాడు? అనేది ఎక్కడా కూడా రివీల్ చేయలేదు. అసలు డూమ్‌కి, మల్టివర్స్‌కి లింక్ ఏంటి? అసలు డూమ్‌కి ఏం కావాలి? చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. నిజంగా రైటర్స్ చాలా మంచి పని జేశారు. బై మిస్టేక్ దాన్ని గనక రివీల్ చేసేస్తే మూవీ రిలీజ్‌కి చాలా టైం ఉంది కాబట్టి, ఆలోపు మనోళ్ళందరూ 100 థియరీస్‌ని డిస్కస్ చేస్తారు. మూవీ చూసి డిసప్పాయింట్ అయిపోతాం. సో, రివీల్ చేయకుండా చాలా మంచి పని జేశారు. ఇప్పటి నుంచి డూమ్ మోటివ్ ఏమయ్యుండొచ్చు అని జస్ట్ చిన్న గెస్ కొడదాం. మనం అనుకున్న దాని ప్రకారం డూమ్‌కి, మల్టివర్స్‌కి ఏదో చిన్న కనెక్షన్ ఉంటుంది. డూమ్ మల్టివర్స్‌ని చేంజ్ చేద్దామనో, ఉద్ధరిద్దామనో, బాగు చేద్దామనో ఏదో అనుకుంటాడు. కాకపోతే అది ఎందుకు, ఎలా చేస్తాడు? దీని మీదే అందరి కళ్ళు ఉన్నాయి. అసల డూమ్ ఏం చేస్తాడు అని నేననుకుంటున్నాను అంటే, మార్వెల్ యూనివర్స్‌లో ఇప్పుడు కొన్ని వందల టైమ్‌లైన్స్ ఉన్నాయి. ఇన్ని వందల టైమ్‌లైన్స్ ఎందుకు? జస్ట్ ఒక్క టైమ్‌లైన్ ఉంటే చాలు కదా అనుకోవచ్చు. మార్వెల్ మల్టివర్స్‌లో చాలా కనిపిస్తున్నాయి. వాటన్నిటిని ఒక్కడిగా చేసేద్దామని డూమ్ అనుకోవచ్చు. దీనివల్ల ఏం లాభము అంటే, ఒక టైమ్‌లైన్ ఉంటే ఇన్కర్షన్స్ ఉండవు. క్యాన్ గార్డ్ ఉండడు, మల్టివర్సల్ వార్ ఉండదు, టీవీయే ఉండదు, ఎవడికి నచ్చినట్టు వాడుండొచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్ కూడా రాదు. ఇది కూడా ఒక విధంగా మంచికే కదా! ఈ హ్యూమన్స్ కూడా ఇలాగే అనుకుంటాడు కానీ, ఆ టైమ్‌లైన్‌లో ఉన్న వాళ్ళ రాతలంతా కూడా వీడే రాస్తూ ఉంటాడు. కాకపోతే డూమ్ ఇక్కడ అందరిని ఫ్రీగా వదిలేయొచ్చు. ఇలా డూమ్ సింగిల్ టైమ్‌లైన్ క్రియేట్ చేద్దామని ఎందుకు అనుకుంటున్నాడు అని నేను అనుకుంటున్నాను అంటే, సీక్రెట్ వార్స్ కామిక్‌లో కూడా మల్టివర్స్ అంతా నాశనం అయిపోయిన తర్వాత, మల్టివర్స్ లేదు, తొక్క లేదు అని చెప్పి బ్యాటిల్ గ్రౌండ్‌ని ఒక్కటి మాత్రమే క్రియేట్ చేస్తాడు. దానికి ఎటువంటి మల్టివర్స్‌లు, తొక్క, తోలు ఏమీ యాడ్ చేయడు. సో, మేబీ డూమ్ మల్టివర్స్ మొత్తాన్ని కలిపేసి ఒక సింగిల్ టైమ్‌లైన్‌ని క్రియేట్ చేద్దాం అనుకోవచ్చు. ఇదంతా చేయాలంటే డూమ్ జస్ట్ హ్యూమన్. తనకి పవర్ కావాలి. ఆ పవర్ ఫ్రాంక్లిన్‌లో ఉంది. అందువల్లే ఫ్రాంక్లిన్ డూమ్‌కి కావాలి. అందువల్లే డూమ్ ఇక్కడున్నాడు. సో, ఇదనమాట మ్యాటరు. మిడ్ క్రెడిట్‌లో పెద్ద డూమ్ గురించి ఏమీ చూపించలేదు. జస్ట్ ఫ్రాంక్లిన్ దగ్గర ఉన్నట్టు మాత్రమే చూపించాడు.
సో, మనం బుర్రలు గోకేసుకోకుండా 'అవెంజర్స్ డూమ్స్‌డే' ట్రైలర్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. అసలు డూమ్ ఏమనుకుంటున్నాడు? ఏంది అని. అవన్నీ రావాలంటే మన ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. 'ఫాంటాస్టిక్ ఫోర్' మూవీకి మిడ్ క్రెడిట్‌తో పాటు పోస్ట్ క్రెడిట్ కూడా ఉంది గానీ, అది ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఒక సాంగ్ ఏశారు. అందువల్లే దాన్ని బ్రేక్ డౌన్ చేయట్లేదు. సో, ఇది 'ఫాంటాస్టిక్ ఫోర్' మూవీ మిడ్ క్రెడిట్ క్లారిటీ ఎక్స్‌ప్లనేషన్. మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.